MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. అశోక హోటల్లో జరిగిన ఈ భేటీకి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించారు. పహల్గామ్ ఉగ్ర దాడి మృతులకు నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఈ సమావేశంలో 2 తీర్మానాలు కూడా ఆమోదించారు. ఆపరేషన్ సింధూర్ లో ప్రధాని మోదీ నాయకత్వాన్ని, సాయుధ దళాల పరాక్రమాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటుగా కులగణన చేయాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని అభినందిస్తూ మరొక తీర్మానం చేశారు. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ ని అభినందిస్తూ ఒక తీర్మానం, కులగణన నిర్ణయాన్ని అభినందిస్తూ మరొక తీర్మానం చేశామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్, 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎలిమినేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు. 2047 కల్లా వికసిత్ భారత్ సాధనపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరిగిందని, పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. हमारे 20 मुख्यमंत्री और 18 डिप्टी चीफ मिनिस्टर्स ये उपस्थित रहे। इस कॉन्क्लेव में 2 प्रस्ताव पारित हुए। एक प्रस्ताव तो ऑपरेशन सिंदूर, जिसमें जो प्रधानमंत्री मोदी जी के नेतृत्व में ऑपरेशन सिंदूर हुआ और जो हमारे फौज के, हमारे आर्मी के जवान्स ने जो देश की सेवा की है उसकी भूरी प्रशंसा की गई और जो हमारी आर्मी है जिसने अपना पराक्रम दिखाया है उसकी भूरी प्रशंसा हुई। तो ये प्रस्ताव सर्वसम्मति से पारित हुआ, जिसमें ऑपरेशन सिंदूर जातिगत जनगणना के विषय पर, जिसको भारत की कैबिनेट ने मोदी जी के नेतृत्व में स्वीकृति दी है और ये हमारी कल्पना शुरू से थी और हमारे बिहार की सरकार, नीतीश कुमार जी की सरकार जिसने सबसे पहले इसका प्रस्ताव लाया था, उसको भी ध्यान में रखते हुए और यह जातिगत जनगणना पर भी प्रस्ताव पारित हुआ। ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపీకృష్ణ, ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా భారత్ సాధించిన ఈ ఘనతను ఖచ్చితంగా భారతీయులుగా అందరూ కూడా గర్వపడాలి. దీనిపై ప్రధానంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మనం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి అని ఆయన చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అండ్ దీంతో పాటుగా ఇంకా ఇలాంటి కీలక అంశాలు చర్చకొచ్చాయి. ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం అశోక్ హోటల్లో సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు, ఆ లోపే మన టార్గెట్ని రీచ్ అయ్యేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పైన ఇప్పటికే ఆయా రాష్ట్రాలు తమ లక్ష్యాలకు సంబంధించిన ప్రజెంటేషన్ ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ కేంద్ర మంత్రులకి ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీసెస్ సహా సుపరిపాలన పథకాలు, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి సంక్షేమాలను అందిస్తుంది, వీటన్నిటికి సంబంధించిన విషయాలను కూడా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వివరించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే జపాన్ని క్రాస్ చేసి ముఖ్యంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. సో నెక్స్ట్ ముఖ్యంగా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరించేందుకు ఎన్నో రోజుల సమయం పట్టదు. సో భారత్ని మరింత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు మీ ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి అన్న అంశాలని ప్రధాని మోడీ సూచించారు. అంతేకాకుండా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన పర్యాటకులకు మొదట నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఏక్నాథ్ షిండే శివసేనకు సంబంధించి
ఇటు సైనికుల వీరత్వాన్ని కొనియాడుతూ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి అభినందనలు తెలుపుతూ రక్షణ దళాలకి ఒక అభినందన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అలాగే జనగణనలో కులగణ అంశానికి సంబంధించి కూడా బీహార్ సీఎం మొదటి అంశాన్ని లేవనెత్తారు. ఆ తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పరిశీలించి కేబినెట్లో నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని కూడా జేపీ నడ్డా ప్రస్తావిస్తూ దానికి సంబంధించి కూడా జనగణనలో కులగణకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆ తీర్మానానికి కూడా ఆమోదం తెలియపరచడం జరిగింది. ఇక ఏపీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన గృహప్రవేశ కార్యక్రమం ఉండడంతో ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. సో హాజరు కాలేకపోతున్నారని ముందే సమాచారం ఇచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సహా రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి ఎటువంటి విజన్తో ముందుకెళ్తున్నారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్డీఏ సీఎంలు డిప్యూటీ సీఎంల సమావేశంలో వివరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నేతలు మాట్లాడేటప్పుడు అటు బీజేపీ నేతలు కానీ ఎన్డీఏ నేతలు కానీ సంయమనంతో మాట్లాడాలి. ఎందుకంటే ఇటీవల మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు కానీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మరికొంతమంది నేతలు న్యాయ వ్యవస్థ పైన చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి కానీ సంయమనంతో మీరు వ్యాఖ్యానించాలి. ఏ మాటలు మాట్లాడినా ప్రజలందరూ చూస్తుంటారు కాబట్టి సో చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్న దిశానిర్దేశాన్ని కూడా ఇటు ఇండియా నేతలకు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. అలాగే ఇటు 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు వీలైనంత ముఖ్యంగా వేగవంతంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలన్న అంశాలను కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.